ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 38వ అధ్యాయము. అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా. నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి. నీకు కావలసినంత సైన్యం తీసుకెళ్ళు అన్నాడు. అప్పుడా ధూమ్రాక్షుడు పశ్చిమద్వారం గుండా బయటికి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళగానే ఆకాశం నుంచి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెము సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునాలు కనపడినా ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు. ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణాలతో వానరులను కొట్టి వాళ్ళ శరీరాలు చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలను పెకిలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదికి విసిరాడు. హనుమ వేసిన శిలను గమనించిన ధూమ్రాక్షుడు రథం నుంచి బయటికి దూకేశాడు. ఆ రథం తుత్తినేలు అయిపోయింది. తరువాత ధూమ్రాక్షుడు కొన్ని బాణాలతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ధూమ్రాక్షుడి మీద వేశాడు. నజ్జైపోయి ధూమ్రాక్షుడు మరణించాడు. తరువాత రావణుడు వజ్రదంష్టుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడు ఆయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారం గుండా బయటికి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి. అన్ని మృగాలు ఏడ్చాయి. ఆ వజ్రదంష్టుడు ఒకేసారి 7-8 బాణాలను ప్రయోగించేవాడు. అన్ని వైపులకు బాణాలను ప్రయోగం చేసి వానరాలను కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షింపకూడదు అని అంగదుడు భావించి ఒక పెద్ద వృక్షాన్ని తీసుకొచ్చి వజ్రదంష్టుడిని కొట్టబోయాడు. కానీ ఆ వృక్షాన్ని తన బాణాలతో వజ్రదంష్టుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకు వజ్రదంష్టుడి రథము ముక్కలైపోయింది. మళ్ళీ అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కింద పడి వజ్రదంష్టుడు మరణించాడు. ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఎడమ కన్ను అదిరింది. అకారణంగా వాడి కంఠం బొంగురుపోయింది. పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి. ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుబడి మోకాళ్ల మీద కిందబడి పైకి లేచాయి. అకంపనుడు కూడా పశ్చిమద్వారం గుండా బయటికి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలను కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకు ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణాలతో కొట్టి బద్దలు చేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టును పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులను కొట్టుకుంటూ ఏనుగులను ఎడమ చేతితో విసిరేస్తూ మహారౌద్ర రూపంతో అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకు వాడు పచ్చడే చనిపోయాడు. అప్పుడు రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి, ప్రహస్త, యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, లేకపోతే తత్తుల్యమైన పరాక్రమమున్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళినవాడు తిరిగి రావడం లేదు. ఇప్పుడు కానీ నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చేయలేము అని నువ్వంటే యుద్ధం ఆపేద్దాం అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు మీరీ మాట ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది సీతమ్మను ఇచ్చేయండి అన్నారు. మీరప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటి? యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమని మీ ఉద్దేశమా అన్నాడు. అప్పుడు రావణుడు, ప్రహస్త, నీ కంఠం చాలా గట్టిది. నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకు యుద్ధం చేయటం రాదు. వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధభూమిలో ఒక్క రామలక్ష్మణుడు తప్ప ఎవరూ ఉండరు. అప్పుడు నువ్వు వాళ్లను సునాయాసంగా కొట్టేయొచ్చు అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకు కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్లలాగానే వాటిని లెక్క చేయకుండా తూర్పు ద్వారం గుండా ముందుకు వెళ్ళాడు. అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి మధ్య యుద్ధం జరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరులను చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలు ప్రయోగిస్తే ఆబోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టును పెకిలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు. అప్పుడు ఆ రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాలవృక్షంతో ప్రహస్తుడి గుర్రాలు కొట్టాడు. తరువాత ఒక శిలను తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దానితో ప్రహస్తుడు కూడా మరణించాడు.